భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. తన నటనతో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ సింగర్, నటి షావుకారు జానకి తుది శ్వాస విడిచారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరిన ఆమె శుక్రవారం మధ్యాహ్నం 1:59 ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ అధికారిక ప్రకటన ద్వారా ధృవీకరించారు. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని చెన్నైలోని తేడాంపేట సెంట్ ఆఫ్ రోడ్డులో ఉంచినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన సంకరమంచి జానకి చిన్నతనంలోనే వివాహం చేసుకున్నారు. ఆల్ ఇండియా రేడియో మద్రాసులో రేడియో జాకీగా పనిచేస్తున్న ఆమె ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలోనే మెట్రికులేషన్ పరీక్షలు రాసి ఆ తర్వాత డిగ్రీ పట్టా పొందారు. ఆమెకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ప్రముఖ నటి కృష్ణకుమారి ఈమె చెల్లెలు కాగా, మనవరాలు వైష్ణవి అరవింద్ కూడా నటిగా రాణించారు. ఇక 1950లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షావుకారు అనే తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైన జానకి మొదట సినిమా పేరుని తన ఇంటి పేరుగా మార్చుకొని షావుకారు జానకిగా ప్రాచుర్యం పొందారు. అనంతరం 1952లో వలయాపతి సినిమాతో తమిళంలో, 1954లో దేవి ఖండికతో కన్నడలో, 1964లో స్కూల్ మాస్టర్ సినిమాతో మలయాళంలోనూ అడుగుపెట్టారు. 1959లో డాక్టర్ రాజ్ కుమార్తో కలిసి కన్నడ మొదటి పాన్ ఇండియా సినిమా మహిషాసురం మర్దినిలో నటించారు. సినిమాల్లోనే కాక 1991లో దూరదర్శన్ ధారావాహిక ఉరికుంద రహస్యంతో బుల్లి తెరపైకి కూడా అడుగుపెట్టారు. ఇక తెలుగులో జీ తెలుగులో ప్రసారమైన వరుదిని పరిణయం ఆమె నటించిన చివరి సీరియల్. ఇటీవల 2020లో తమిళ సినిమా బిస్కోత్, 2023లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్ని మంచి శకునములే చిత్రంలో ఆమె చివరిసారిగా వెండి తెరపై కనిపించారు. సినీ రంగానికి ఆమె చేసిన విశేష సేవలకు గాను 2022లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.